ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తను మన జిల్లా మంత్రిగా, లోకల్ ఎమ్మెల్యేగా కూడా, మన మంత్రిగా కూడా ఈ పర్యటనలో అన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మరి లిఫ్ట్ ఇరిగేషన్ది మరియు బస్ డిపో ఏదైతే శాంక్షన్ అయిందో 17 కోట్లు బస్ డిపోకి, మరి రెడ్లకుంట దగ్గర లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, దాన్ని రివ్యూ పెట్టుకొని మిగతా రోడ్లన్నీ కూడా ప్రారంభం చేయాలని ఈ కార్యక్రమం పెట్టినారు. బట్ నిన్న రాత్రి మన ముఖ్యమంత్రి గారు వారిని అక్కడ వారి సొంత నియోజకవర్గానికి పోతున్నాం కాబట్టి వారిని ఆహ్వానించినందుకు సడన్గా అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. కావున నేను లోకల్ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి బయలుదేరి. ఒకటి మరి కూచిపూడి నుంచి తొగర్రాయి రోడ్డు, డబుల్ రోడ్డు 12 కోట్లతోని శాంక్షన్ అయింది, అది కూడా పనులు ప్రారంభం చేస్తున్నారు. మరి తొగర్రాయి నుంచి శీతల తండ వరకు అదొక 8 కోట్లతోని అది కూడా ప్రారంభం చేశాం ఈరోజు. మరి నారాయణపురం టు బాలాజీ నగర్ డబుల్ రోడ్ అది కూడా ఈరోజు 20 కోట్లతోని 20 కోట్లు 40 లక్షలతోని ప్రారంభోత్సవం చేయబడింది. ఈరోజు బాలాజీ నగర్లో సబ్స్టేషన్ కూడా ఒకటి ప్రారంభోత్సవం చేస్తున్నాం, అది 2.5 కోట్లతోని. మరి ఆర్టీసీ బస్ స్టాండ్లో నేను ఇప్పుడు ఒక రివ్యూ మీటింగ్ పెడతాను, అది డిజైన్స్ తయారైనవి, దానికి కూడా త్వరలో శంకుస్థాపన చేసి అదొకటి. మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రెడ్లకుంటూ మన కాంట్రాక్టర్స్ అందరితో కూడా మాట్లాడి, అందరితో ఈ రోడ్ల ప్రతి ఒక్క కాంట్రాక్టర్తో మాట్లాడి నిర్దిష్టమైన హ్యాండ్ ఓవర్ డేట్ ఒకటి తీసుకోవడం జరిగింది. అందరూ రోడ్లు అయితే సెప్టెంబరు, డిసెంబరు, అక్టోబరు అని చెప్తూ, లిఫ్ట్ కూడా వచ్చే సెప్టెంబర్ వరకు మనకు పనులు కూడా అయిపోతే దానికి దాదాపు 4,000 ఎకరాలు వరకు కూడా సాగు అందుతుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఒక రివ్యూ మరి ప్రారంభోత్సవం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.